ఇంకా ఆరు లాన్లో కూర్చొని అటు ఇటు ఉంటా ఉంటుంది. ఇంక గుప్తా గారు అయితే మాత్రం చిత్ర విచిత్ర గుప్తా గారు ఇలా పాడుకుంటూ ఉంటారు జాబిల్లి అనుకుని సాంగ్తో. ఇంకా అప్పుడే పెద్ద గుప్తా గారు కిందకు వస్తారు. వచ్చి ఇలా అంటూ ఉంటారు, నిన్ను పైన మన ప్రభుల వారు పిలుస్తారు, నువ్వు ముందు తొందరగా వెళ్ళు అనుకొని చెప్తారు. చెప్తే సరే అని చెప్పి అంటూ ఉంటా. అప్పుడే ఆరు వస్తుంది. ఎందుకంటే పంపించేస్తున్నారు అంటే నిన్ను ఎందుకు తీసుకురాలేదు కదా అందుకని చెప్పి పనిష్మెంట్ గురించి పంపిస్తున్నాం పైకి అనుకుని అన్న వెంటనే నువ్వే వెళ్ళింది అది పనిష్మెంట్ అక్కడే ఉంటుంది నీకు కూడా అంటే నాకెందుకండి ఉంటుంది నేనేం చేశానని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు రావట్లేదు కదా పైకి రమ్మంటే అందుకని చెప్పి ప్రభువులు గారు చిత్రగుప్తుల్ని తీసుకురమ్మన్నారు పైకి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూస్తే సంబ ఎలాగైనా సరే అరుంధతి ఆత్మని బంధించాలని తెగ పూజలు చేసేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఎలాగైనా బంధిస్తాను కాకపోతే ఆ ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మనోహరికి ఇంకా రణవీర్కి కూడా. సరే అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఎలాగా అని చెప్పి. ఇంక ఇక్కడ పొద్దునే అయిన వెంటనే ఇంకా అమర్ కాఫీ తాగుతూ ఉంటాడు లాన్లో కూర్చొని. అప్పుడే అక్కడికి ఉన్న రాతుడు నుంచొని పైన దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. ఏం జరిగింది రాతుడు ఎందుకు అలా ఉన్నావంటే పైన గ్రద్ద తిరుగుతుంది సార్ అనుకుని అంటుంది. అంటే ఏదో కీడు శంకిస్తుంది. ఎప్పుడైనా మనకి ప్రకృతి పక్షులు అన్నీ కలిపి చెప్తా ఉంటాయి ఏదైనా జరుగుతుంటే అందుకనే సార్ అనుకుని అంటూ ఉంటుంది రాతుడు. అంటే ఏమంటున్నావు అంటే ఏమో తెలియదు సార్ కానీ ఏదో కీడు జరగబోతుంది అని చెప్పి చెప్తాడు రాతుడు. అవునా అని చెప్పి ఇంకా అమ్మరు కూడా అలా ఉండిపోతాడు ఆలోచనలో. అప్పుడే పిల్లలు వచ్చి ఆనంద్ ఇలా అంటూ ఉంటాడు, డాడీ నేను ఇలాగా గెలిచాను కదా ఎలక్షన్లోని ఇప్పుడు నేనే హెడ్ కదా ఈ ఇండిపెండెన్స్ డేకి నా తరపునే మొత్తం అంతా ఫంక్షను ఫ్లాగ్ హోస్టింగ్ అంతా జరగబోతుంది మీరు ఎలాగైనా వచ్చి ఇదంతా చూడాలి కంట్రోల్మెంట్లో మీరే కదా చేస్తారు ఇవన్నీ సరే ఇప్పుడు నాకు అర్హత వచ్చింది స్కూల్లో అందుకని చెప్పి మీరు ఎలాగైనా రావాలని చెప్పి అన్న వెంటనే బాగి వెనకాల పిల్లల దగ్గర ఉండి అంతా విని అవునా ఆనంద్ నువ్వు చేస్తున్నావు స్కూల్లో పోస్ట్ ఇదంతా అంటే అవును మిస్ అమ్మ అన్న వెంటనే సరే మేము కంపల్సరీగా వస్తామంటే ఇంకా బాగా చెప్తుంది అమ్మరికి. ఏమండి రేపు ఎలాగైనా సరే పిల్లలు చూడడానికి వెళ్దామండి వాళ్ళ స్కూల్కి అనుకొని చెప్పి సరే బాగి మనం వెళ్దాం అనుకొని చెప్పిన వెంటనే పిల్లలు స్కూల్కి ఇంకా పంపిస్తూ ఉంటుంది బాగి. ఇంకా రాతోడిని అమ్మని పిలిచిలు అంటూ ఉంటాడు పిల్లలు జాగ్రత్త రాతోడని చెప్పి సరే సరే అని చెప్పి ఇంక వెళ్ళిపోతాడు. ఇంకా మనోహరి ఎలాగైనా సరే వార్డ్ని పట్టుకోవాలని చెప్పి తెగ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంకా చిత్ర దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది జరిగిందంతా ఆ వార్డెన్ కానీ దొరికిందంటే అమ్మరికి నీ గురించి అంతా నిజాలు తెలిసిపోతాయి చూసుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పి. అవును నాకు అదే టెన్షన్గా ఉంది ఎక్కడ పారిపోయిందో తెలియదు ఎలాగైనా సరే పట్టుకొని వెతుకుతానని చెప్పి చెప్తూ ఉంటుంది మనోహరి. ఇంక ఇక్కడ చూస్తే మనోహరి పెట్టిన వ్యక్తి మనోహరి దగ్గరికి వచ్చి మేడం నేను జాయిన్ అయిపోయాను ఇంకా ఎలాగైనా చూడండి ఈ షాపింగ్ మాల్ 10 రోజుల్లో దివాలా తీసేలా చేస్తానని చెప్పి అన్న వెంటనే నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఎలాగైనా సరే చేసి చూపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది మనోహర్. చూడండి మీరు 10 రోజులు ఎలా దివాలా తీస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతనే మనోహర్తో మాట్లాడి. ఇంక ఇక్కడ చూస్తే ఆరు విచిత్రగుప్తులు ఇలా చెప్తూ ఉంటారు పెద్ద విచిత్రగుప్తులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సంభ అసలు మంచిది కదా ఆమెకు బోళ్ళు దుష్ట శక్తులు ఉన్నాయంటే ఆరు కూడా ఇలా అంటూ ఉంటుంది నాకు కూడా శక్తులు ఉన్నాయి కదా అంటే తేలిగ్గా తీసుకోవద్దు నువ్వు ఆమె నిన్ను బంధించడానికే వస్తుంది ఈసారి చాలా ప్రిపేర్ అయ్యి వస్తుంది చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ గుప్తా గారు. అప్పుడు ఆరు మీరు నన్ను భయపెడుతున్నారు చిత్రగుప్తులు లాగే మీరు కూడాను కాదమ్మాయి నీకు చెప్తుంది విను ఈసారి నీకు ఏం జరుగుతుందో తెలీదు నువ్వు అంత ఇదిగా ఉన్నామంటే ఏమరపాటుగా ఉన్నావంటే సరే జరగాల్సిన నష్టం నీకు జరిగిపోద్ది అందుకని చెప్పి అన్నామంటే అంటే మీరు నన్ను ఇప్పుడు భయపెట్టి పైకి లోకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కదా నేను రానండి అనుకుని అంటుంది. నీకు అదే మంచిది నువ్వు పైలోకానికి వస్తేనే మంచిగా ఉంటాయి లేకపోతే చూసుకో ఇక్కడ నీకు చాలా ఆపద వస్తుంది అనుకుని చెప్తూ ఉంటాడు అతను. చెప్తే లేదు మీరు ఇలాగే భయపెడతారు నా శక్తులతో నేను ఎలాగైనా సరే సంబంధం ఓడిస్తానని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటుంది. ఆరు అయితే మాత్రం ఇంకా నీకు ఇది చెప్పేది ఏం లేదు నువ్వే అనుభవిస్తూ చూడు అని చెప్పి అతను అంటూ ఉంటాడు కానీ జాగ్రత్తగా ఉంటే ఏమరపాటుకు వద్దు అని చెప్పి. ఇంకా అప్పుడే ఇలా చెప్తున్న వెంటనే సంబ డోర్ ఓపెన్ చేయించుకొని లోపలికి వచ్చేస్తూ ఉంటుంది మంత్రం వేస్తుంది డోర్కి. ఇంకా ఆరు ఆత్మ బయటికి వెళ్ళకుండా కూడాను ఇంకా వాళ్ళందరికీ కూడాను ఫుల్గా చేతులకి తాయెత్తులు కట్టుకొని వస్తారు తను ఏమి కూడా హాని చేయకుండా ఉండడానికి అని చెప్పి. ఇంకా మరి సంబ బంధిస్తుంది ఆరు ఆత్మని సూక్ష్మ రూపంలో అని మనకు చూపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయించిన ఛానల్ సబ్స్క్రైబ్